నిరుద్యోగుల ఆందోళనను వెలికితీసే క్రమంలో విధుల్లో ఉన్న జీ న్యూస్ జర్నలిస్ట్ శ్రీచరణ్ పోలీసుల దాడిలో గాయపడడం, పోలీసులు జర్నలిస్ట్ శ్రీచరణ్ను అకారణంగా గాయపరచడం విచారకరం. ఈ సంఘటనకు నిరసన వ్యక్తం చేస్తూ దీనికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కోరుట్ల ప్రెస్ క్లబ్ నుంచి మిత్రుడు జీ న్యూస్ మిత్రుడు వాసిద్ మల్లిక్ వీళ్ళ చొరవతో ఈరోజు ఒక నిరసన కార్యక్రమం చేపట్టి ఆర్డీఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఇలాంటి సంఘటనలు మరోసారి పునరావృతం కాకుండా చూసుకోవాలని ప్రెస్ క్లబ్ పక్షాన కోరుతున్నాము. ధన్యవాదాలు. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తున్నటువంటి మీడియాను అణగదొక్కడం, మీడియా పైన దాడులు చేయడం సరైనది కాదు. ఉస్మానియా క్యాంపస్లో విద్యార్థులు నిరసన తెలుపగా ఆ న్యూస్ కవరేజ్కు వెళ్ళినటువంటి జీ న్యూస్ రిపోర్టర్ శ్రీచరణ్పై పోలీసులు ఆశావికంగా దాడి చేసి జీబులో ఎక్కించడం, గాయాల పాలు చేయడం సరైనది కాదని చెప్పి ఈరోజు కొరుట్ల ప్రెస్ క్లబ్ పక్షాన రెవెన్యూ డివిజనాధికారి కొరుట్ల వారికి వినతిపత్రం సమర్పించమైంది. అదేవిధంగా ఇలాంటి దాడులు చేస్తే మేము కూడా రోడ్లపైకి ఎక్కి నిరసన కార్యక్రమాలు తెలుపుతాం. నిరుద్యోగుల ఆందోళనను వెలికితీసే క్రమంలో విధుల్లో ఉన్న జీ న్యూస్ జర్నలిస్ట్ శ్రీచరణ్ పోలీసుల దాడిలో గాయపడడం, పోలీసులు జర్నలిస్ట్ శ్రీచరణ్ను అకారణంగా గాయపరచడం విచారకరం. ఈ సంఘటనకు నిరసన వ్యక్తం చేస్తూ దీనికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కోరుట్ల ప్రెస్ క్లబ్ నుంచి మిత్రుడు జీ న్యూస్ మిత్రుడు వాసిద్ మల్లిక్ వీళ్ళ చొరవతో ఈరోజు ఒక నిరసన కార్యక్రమం చేపట్టి ఆర్డీఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఇలాంటి సంఘటనలు మరోసారి పునరావృతం కాకుండా చూసుకోవాలని ప్రెస్ క్లబ్ పక్షాన కోరుతున్నాము. ధన్యవాదాలు. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తున్నటువంటి మీడియాను అణగదొక్కడం, మీడియా పైన దాడులు చేయడం సరైనది కాదు. ఉస్మానియా క్యాంపస్లో విద్యార్థులు నిరసన తెలుపగా ఆ న్యూస్ కవరేజ్కు వెళ్ళినటువంటి జీ న్యూస్ రిపోర్టర్ శ్రీచరణ్పై పోలీసులు ఆశావికంగా దాడి చేసి జీబులో ఎక్కించడం, గాయాల పాలు చేయడం సరైనది కాదని చెప్పి ఈరోజు కొరుట్ల ప్రెస్ క్లబ్ పక్షాన రెవెన్యూ డివిజనాధికారి కొరుట్ల వారికి వినతిపత్రం సమర్పించమైంది. అదేవిధంగా ఇలాంటి దాడులు చేస్తే మేము కూడా రోడ్లపైకి ఎక్కి నిరసన కార్యక్రమాలు తెలుపుతాం.